సమస్తము ఆయన పేరిట చేయండి. రెండవ మాట, దావీదు పట్టణంలో నేడు ఒక రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన మన ప్రభు అయిన యేసు క్రీస్తు అని ఆయనకు పేరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మరి రంగారెడ్డి అన్న, మరి నిర్మలక్క వాళ్ళ కుటుంబం, మరి క్రైస్తవ సమాజానికి, మరి క్రైస్తవ సంఘానికి ఎన్నో సంవత్సరాల నుండి మరి కేక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. కాబట్టి దేవుడు మరి రంగారెడ్డి అన్న, మరి నిర్మలక్క వాళ్ళ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిలోకి ఇంకా ప్రభు తీసుకొని వచ్చును గాక. చేత కానీ క్రియ చేత కానీ మీ కార్యం జరిగించడానికి మీరు సిద్ధపరిచినటువంటి ఉదయకాల తండ్రి పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పారు. ఇంకో మా కార్యకర్తలందరూ కూడా నాయన మరి నా ప్రభ నిర్మలక్కను బట్టి నాయన జగ్గారెడ్డి అన్నను బట్టి గత సంవత్సరాల కొలదిగా మనుషుల దయ యందును యెహోవా దయ యందును భగవంతుని దయ యందును వర్ధిల్లునట్లుగాని సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ తరపున నుంచి ప్రతి సంవత్సరం కూడా క్రిస్మస్ వేడుకల కోసం ప్రియతమ నాయకుడు జగ్గారెడ్డి గారు ప్రతి చర్చికి కూడా కేక్ పంపడం జరుగుతుంది. అదేవిధంగా ఈసారి కూడా మరి ఎట్లయితే పంపడం జరుగుతుందో ఈసారి అన్ని చర్చిలకు పంపడం జరుగుతుంది. ఈ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి పాస్టర్స్ గారు ఇప్పుడే ప్రార్థన చేయడం జరిగింది. ఒక సంగారెడ్డే కాదు, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా బాగుండాలి. మరి ఎట్లయితే జీసస్ మళ్ళీ జన్మ ఇచ్చి మన కోసం రక్తం చిందించి మరి ఆయన మార్గంలో నడవాలి, అందరూ కూడా బాగుండాలి అని చెప్పి మరి యేసు ప్రభు ఎట్లా చెప్పిండు, మనమందరం కూడా ప్రభుని ప్రార్థిద్దాం. ఆయన ఇచ్చిన ఆశీర్వాదంతో మనమందరం కూడా బాగుండాలని అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎంతో శుభపరిణామం. మరి 2020 సంవత్సరం డిసెంబర్ ప్రతి సంవత్సరం లాగే క్రైస్తవ సోదరి అందరికీ శుభాకాంక్షలు, క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మా నాయకుడు జగ్గారెడ్డి గారి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా అన్ని చర్చిలకు కేక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. కాబట్టి ఆ సంప్రదాయం పురస్కరించుకొని 4 మండలాలు 2 మున్సిపాలిటీలో ఉన్న క్రైస్తవ సోదరులందరికీ కూడా కేకులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఇదే మా యొక్క ఆహ్వానంగా భావించి మీరందరి యొక్క దీవెనలు మా అందు ఉండాలని చెప్పి, మా నాయకుడు జగ్గారెడ్డి గారి మీద కూడా ఉండాలని చెప్పి, మా యొక్క నాయకురాలు నిర్మలా జగ్గారెడ్డి గారి మీద కూడా మీ యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మరి ఈ సంవత్సరం ఎలాగైతే నడిచిందో వచ్చే సంవత్సరం కూడా ఆ యేసుక్రీస్తు ప్రభు యొక్క దీవెనలు ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించలాగున మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ పట్టణ ప్రజలకును మండల ప్రజలకు కాన్సెప్ట్ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. యూసీఎఫ్ తరపున మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రిస్మస్ దీవెనలు దేవుడు మీపై మెండు కుమ్మరించిన అరుతిగా మా ప్రియతమ నాయకుడు జగ్గారెడ్డి పైన కుటుంబం పైన దేవుడు తన ఆత్మను కుమ్మరించాలని, రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప పదవిలో ఉండాలని ఆశిస్తూ ఉన్నాం. క్రిస్మస్ వేడుకల సందర్భంగా నిర్వహిస్తున్న క్రిస్మస్ కార్యక్రమాలు అంతటికీ మరియు సంగారెడ్డి నియోజకవర్గంలోని అన్ని చర్చిలకు సంబంధించిన ఏవైతే ప్రార్థనలు మరియు ఆధ్యాత్మికంగా జరుపుకుంటారు. అంతేకాకుండా గత 20 సంవత్సరాలుగా మా ప్రియతమ నాయకులు తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు అలియాస్ జగ్గారెడ్డి గారు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గత 20 సంవత్సరాలుగా వాళ్ళ యొక్క ఈ కేకుల పంపిణీ కార్యక్రమం ఈరోజు జరుపుకుంటారు. ముందు రోజుగా వాళ్ళు పంపిణీ చేస్తారు. ఈ యొక్క పంపిణీ కార్యక్రమంలో వారి భాగస్తులు, వారి సహానాయకులు తోపాజీ అనంత్ కిషన్ గారు, పిసిసి సెక్రటరీ గారు, శ్రీహరి గారు, మధు గారు మరియు ఇతర నాయకులతోని ఈ యొక్క కేకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్గా డాక్టర్ మధు గారిని అందరం కలిసి ఎన్నుకోవటము, నిన్న మన యొక్క తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో వారికి లెటర్ కూడా క్రిస్టియన్ ఆర్గనైజేషన్ తరఫున ఇవ్వటం జరిగింది. డాక్టర్ మధు గారు మరియు సునీల్ గారు, అదేవిధంగా ఇక్కడ నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా
తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు వారు పదవిలో ఉన్నా లేకున్నా క్రిస్టియన్స్ని మర్చిపోకోకుండా ప్రతి సంవత్సరం కూడా ఎన్ని కష్టాలున్నా కానీ ప్రతి క్రైస్తవ చర్చిలకి సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఎన్ని చర్చిలు 200 పైచిలుకు చర్చిలకి ప్రతి చర్చికి కూడా క్రిస్మస్ కేకులు పంపుతున్నారు.